తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఏదైతుందో వారు మంత్రి పదవి రాజీనామా చేసి ఒక పర్యాయం ఇంకో పర్యాయం 2 సార్లు చేస్తే 2 పర్యాయం పోటీకి నిలిపింది. ఒక క్రమశిక్షణ కార్యకర్తగా చెప్పంటున్నాను నేను. పట్టిన జెండా విడవకుంటే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేయడమే. మరి నిజంగానే మరి మీకు మా క్రమశిక్షణలో లోపం కనబడుతుందా? మా క్రమశిక్షణలో లోపం కనబడుతుందా అంటూ నేను. మన గాంధీభవన్ ఇంటర్నల్ మీటింగ్లో ఏదైతున్నదో, మన గాంధీభవన్ ఇంటర్నల్ మీటింగ్ లోపల మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా మనం గెలుపు పొందడానికి సలహాలు సూచనలకు ఏర్పాటు చేయబడ్డ సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గారు వస్తే అరే వాట్ ఈజ్ ఇట్, అదే కానీ మీరు తప్పుగా భావిస్తున్నారా? ఆ తప్పుగా భావిస్తే నాపై చర్య తీసుకోండి. కార్యకర్తల మీద ఎందుకు కోపము? గాంధీ భవన్లో నేను ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుమతిని నేను ప్రశ్నించడం జరిగిందో దానికి మీరు తప్పుగా భావిస్తే నాపై చర్య తీసుకోండి, నాపై చర్య తీసుకోండి. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం తప్పు చేసిరు, వాళ్ళే పాపం చేసిరు. నేను జెండా మొత్తే నన్ను పక్కన పెట్టేది ఇస్తుందో ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జిల్లా మంత్రి గారు లక్ష్మణ్ గారు వాళ్ళు సమావేశం ఏర్పడి మీరు నిర్ణయం చేయండి చేసేది ఉంటుందా? నేను ఇచ్చిన లిస్టు లోపల ఏదైతున్నదో మీకు భిన్న అభిప్రాయం ఉన్నట్టయితే కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి మీరు నిర్ణయం చేసేది ఉంటుంది. నా మీద కోపం ఏదైతే మా కార్యకర్తలు తీసుకోవడం ఏంటే? నా మీద కోపం ఏదైనా ఉన్నట్టయితే నా మీద చర్య తీసుకోండి, నా మీద చర్య తీసుకోండి. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నా? నేను ఉల్లంఘిస్తున్నా, మీరు అతిక్రమిస్తున్నారా? పార్టీ ఆలోచన విధానాన్ని సిద్ధాంతాన్ని ఎవరు అతిక్రమిస్తున్నారు? పార్టీ ఆలోచన విధానాన్ని సిద్ధాంతాన్ని ఎవరు అతిక్రమిస్తున్నారు? రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండ్రు, మల్లికార్జున ఖర్గే గారు ఏం చెప్పిండ్రు? జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని చెప్పని ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాం పిలిపించింది. దీనికి ఒక కమిటీ, దానికి మన శివశంకర్ గారి సన్ ఈజ్ చైర్మన్ ఫర్ ఇట్. రాహుల్ గాంధీ గారు ఏదైతుందో మొత్తం దేశమంతా ఆయన పాదయాత్ర చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నామని చెప్పంటున్నాను నేను. నా మీద కోపం కార్యకర్తలు తీసుకుంటారే? నన్ను పక్కన పెట్టండి, ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకోండి. కార్యకర్తలతోని ప్రత్యామ్నాయంగా మీరు అభ్యర్థులు నిర్ణయం చేసుకుని ఉండి. ఈ ముస్లిం పిల్లోడు అల్పసంఖ్యాక వర్గం వాడు జీవితకాలం జెండా పుట్టప్పటికెళ్ళి కాంగ్రెస్ లీడర్ ఉన్నాడా? వీళ్ళు పొద్దున వాడి టెలిఫోన్ కాల్ వచ్చింది ఆ పిల్లోడికి. ఆయన మిస్సెస్ ఏదైతుందో బీఫామ్ కోసం పోయేవారు కల్లా నై తుమారో బదలుగా చావుజీ అని చెప్పాను. ఈడున్నాడు చూడండి అంటుండే. ఆ బింగి రవి సుమ అని చెప్పిన అమ్మాయి పాపం కాలు వస్తే ఏదో ఫామ్కి పోయేవారు కల్లా లేదమ్మా మీద మార్చేసిన పొండామని. అరే ఏంటి ఇది అంటూ నేను మొత్తం రాష్ట్రంలో మేము జగిత్యాల జీవన్ రెడ్డి అంటే అంత అంటే నిజంగా కూడా అంత నేనేమంటున్నా పార్టీలో అంత క్రమశిక్షణ నా లోపం కనబడితే నా మీద చర్య తీసుకుని అంటూ నేను. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు? ఎవరు క్రమశిక్షణ విధానాలకు భిన్నంగా ముందుకు ఆలోచన విధానం ముందుకు పోతుంది? నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలవడం నా బాధ్యత అవుతుంది కదా. దయచేసి నేను పత్రిక విలేకరులను కోరుతున్నాను, మీరే సజెస్ట్ చేయండి. ఏ కాంగ్రెస్ కార్యకర్త జెండా దశాబ్ద కాలం పైగా జెండా మోసి ఇలా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీ నీడలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పాటుపడ్డాడో అలా 2019 మున్సిపల్ ఎన్నికల్లో ప్రవాహానికి ఎదురీది ఏదైతుందో నిలబడ్డ కాంగ్రెస్ కార్యకర్తకు అండగా నిలబడడం నా బాధ్యత అవుతుంది కాదు. మీరే చెప్పండి దయచేసి. నాకు మీరే మార్గం చూపెట్టాలంటుండే, నాకు మీరే మార్గం చూపెట్టాలంటుండే.
నేను ఇవాళ ఏం చేయాలో చెప్పండి అంటూ నేను కాంగ్రెస్ పార్టీ జెండా మోషునికి అనుకూలంగా ప్రజల్లోకి పోవాలన్నా లేకపోతే వలసవాదులకు అనుకూలంగా ప్రజల్లోకి పోవాలన్నా?